ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం జియో బ్లాక్ రాక్ కొత్తగా వీళ్ళు 2 కంపెనీలు కలిపి జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ అనేది కంపెనీ స్టార్ట్ అయింది. వీళ్ళకేంటంటే 5 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ని సెబీ ఓకే చేసింది. సో, ఆ ఫండ్స్ ఏంటనేది మనం ఈ డీటెయిల్‌గా చూద్దాం. సెబీ జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఈ 5 మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అవి ఏంటంటే జియో బ్లాక్ రాక్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. సో తర్వాత జియో బ్లాక్ రాక్ నిఫ్టీ 8 to 13 ఇయర్స్ జీసెక్ ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్ రాక్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, తర్వాత జియో బ్లాక్ రాక్ నిఫ్టీ సెన్సెక్స్ 50 ఇండెక్స్ ఫండ్, తర్వాత వచ్చి జియో బ్లాక్ రాక్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ అని ఈ 5 ఫండ్స్ వచ్చాయి. ఈ 5 పథకాల్లో ఏంటంటే 4 ఈక్విటీ రిలేటెడ్ ఇండెక్స్ ఫండ్స్, ఒకటేంటి డెట్ ఫండ్. అలాగే ఇది జూలై 7వ తారీఖున తన ఫస్ట్ న్యూ ఫండ్ ఆఫర్ ఎన్ఎఫ్ఓని క్లోజ్ చేసినట్టు ఈ సంస్థ ప్రకటించింది. దాదాపు 17,800 కోట్ల రూపాయలని అంటే $2.1 బిలియన్ కలెక్ట్ చేసింది ఈ ఫండ్. అలాగే ఈ ఫండ్ నుంచి 3 నిధుల నుంచి సమీకరించినట్టు చెప్తున్నారు. అందులో ఏంటంటే జియో బ్లాక్ రాక్ ఓవర్ నైట్ ఫండ్, జియో బ్లాక్ రాక్ లిక్విడ్ ఫండ్, జియో బ్లాక్ రాక్ మనీ మార్కెట్ ఫండ్, వీటి ద్వారా వీళ్ళు సమీకరించారు ఇవన్నీ కూడా. అలాగే దీనిలో ఏంటంటే టోటల్ ఎన్ఎఫ్ఓలో 90కి పైగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, 67,000 మంది పైగా రీటైల్ పార్టిసిపెంట్స్ దీనిలో చేశారు. సో దీంతో అర్థమవుతుంది ఏంటంటే జియో బ్లాక్ రాక్ అనేది పెద్ద ఎత్తున న్యూ స్కీమ్ కింద వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ సెగ్మెంట్లో ఆల్రెడీ బ్లాక్ రాక్ అనేది ప్రూవ్డ్, జియో ఆల్రెడీ ప్రూవ్డ్. కాబట్టి జియో బ్లాక్ రాక్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఈ ఫండ్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి అనేది వీళ్ళు విశ్వసిస్తున్నారు. సో 67,000 మంది ఇన్వెస్టర్స్ ఒకసారి రావటం ఎన్ఎఫ్ఓలో అనేది ఒక కొత్త రికార్డ్ అంటున్నారు. సో కాబట్టి ఏంటంటే ఈ ఫండ్స్ కూడా మంచి, అంటే కొత్తగా తీసుకొచ్చింది ఏంటి వీటిల్లో కొంచెం అనలైజ్ చేసుకుంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్, ఇది కొంచెం స్మాల్ క్యాప్లో అడ్వాంటేజ్. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్. సో స్మాల్ క్యాప్ ఇండెక్స్లో దాదాపు 100 ఇండెక్స్ ఉండేది, ఇప్పుడు 250 కంపెనీస్ యొక్క కాంగ్లోమరేషన్ ఇండెక్స్ ఫండ్స్ని తీసుకొస్తున్నారు. అలాగే ఇంకా డీటెయిల్గా చూసుకుంటే నిఫ్టీ మిడ్ క్యాప్, అలాగే నిఫ్టీ ఇండెక్స్ నెక్స్ట్ 50, సో ఇండెక్స్ నిఫ్టీ 50 ఇండెక్స్, నెక్స్ట్ 50 ఇండెక్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త కంపెనీలు, టాప్ కంపెనీలో మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలా డిఫరెంట్ ఫండ్స్ని 5 ఫండ్స్లో 3 ఫండ్స్లో లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్ని తీసుకొచ్చారు. సో కాబట్టి ఇవి కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చూస్తాయని చెప్తున్నారు. ఒకసారి మనం జియో బ్లాక్ రాక్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఏ కంపెనీస్ ఉన్నాయని డీటెయిల్గా చూస్తే వాటిలో ఏమున్నాయంటే సిడిఎస్ఎల్ ఉంది, బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ ఉంది, కాంప్టన్ గ్రేవ్స్, లారస్ ల్యాబ్, డెలివరీ, అలాగే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, చోళమండలం ఫైనాన్స్, సిటీ యూనియన్ బ్యాంక్, యాస్టర్ డిఎం హెల్త్ కేర్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్, కరూర్ వైశ్య బ్యాంక్, కెయిన్స్ టెక్నాలజీ, టాటా కెమికల్స్, ఆర్బిఎల్ బ్యాంక్, వకార్డ్, వెల్స్పన్ కార్పొరేషన్, పిరమిల్ ఫార్మా, పిరమిల్ ఎంటర్ప్రైజెస్, జీ ఎంటర్టైన్మెంట్, జెన్సార్ టెక్నాలజీస్, ద రామ్కో సిమెంట్, టిమ్కెన్ ఇండియా, అలాగే ఎస్కేఎఫ్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్, ఎన్బిసిసి, ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్, సో గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్, 5 స్టార్ బిజినెస్ లిమిటెడ్, డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్, అలాగే అమర్ రాజా బ్యాటరీస్. సో ఇవన్నీ కూడా ఈ స్మాల్ క్యాప్ కంపెనీలో మంచి కంపెనీస్ ఉన్నాయి. 250 ఇండెక్స్ ఫండ్ ఇది. సో ఎగ్జిట్ లోడ్ అయితే ప్రజెంట్ లేదంటున్నారు. అలాగే 500 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత టాప్ అప్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అలాగే ఎస్ఐపి ఫాస్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. తర్వాత ఎస్టిపి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కూడా ఉంది. అలాగే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కూడా ఉంది. ఈ ఎస్టిపి ఫెసిలిటీ డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ బేసిస్ వరకు అలౌ ఇచ్చారు. అలాగే ఫండ్ మేనేజ్మెంట్ ఎవరు అంటే తన్వి కజేరియా అనే ఆనంద్ షా, హర్ష మెహతా, వీళ్ళందరూ కూడా ఈ ఫండ్ మేనేజర్స్. 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. సో కాబట్టి ఏంటంటే ఈ
స్మాల్ క్యాప్ ఒక కంపెనీ ఒక స్మాల్ క్యాప్ గురించి మీకు డీటెయిల్గా అసలు ఈ కంపెనీలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు కూడా చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. నమస్తే.